మిత్రులారా, ఈరోజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ యొక్క చిన్న ధర్నా కార్యక్రమం నిర్వహించి ఇవాళ ప్రెస్ మీట్లో ఈ వాయిస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అంటేనే గత కొన్ని సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన కళాశాల అని చెప్పేసి మన రెవెన్యూ డివిజన్లోనే ఒక పేరు గాంచిన కాలేజ్ అని చెప్పేసి మనందరికీ తెలిసినదే. మేమేం అడుగుతున్నామంటే, ఈ యొక్క ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకి గొప్ప చరిత్ర ఉన్నప్పుడు ఇక్కడున్న స్థలాన్ని కూడా ఒక వ్యాపారంగా మలుచుకొని ఒక పక్క గ్రౌండ్ను తొలగించి దాదాపుగా 10-20 కాంప్లెక్స్లో కట్టడం జరిగింది. సరే, దాని వరకు ఓకే అనుకుంటే, మరి అదే గ్రౌండ్లోనే ఇవాళ రేడియేషన్ విద్యార్థులకు తగులుతుందని చెప్పేసి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నా కూడా ఈ యొక్క టవర్ పనులు ఏమాత్రం కూడా ఆలోచించకుండా టవర్ పనులు కొనసాగించడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఎందుకంటే ఆ యొక్క టవర్ అనేది విద్యార్థులకి మానసికంగా ఈ రేడియేషన్ కూడా అటాచ్ అవుతుంది. దాని నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మేనేజ్మెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ పనులు అక్కడ ఆపమండి అని అడుగుతున్నా కూడా విద్యార్థులు కలిసి అందరం కలిసి ఆందోళన ధర్నాలు చేసినా కూడా ఏ మాత్రం కూడా స్పందించగా వాళ్ళ నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ వాళ్ళ పనుల్ని ఏ మాత్రం కూడా ఆపకుండా కొనసాగించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మేమేం అడుగుతున్నామంటే, ఇక్కడ దీన్ని ఒక వ్యాపారం చేయకండి. మేమేం అడుగుతున్నాం అంటే, ఈ యొక్క టవర్ అయితేనేమి, షాపింగ్ కాంప్లెక్స్లు అయితేనేమి, వీటిని పెట్టే కన్నా విద్యనే అభివృద్ధి చేయండి. దీని ద్వారా రెంట్లు వస్తాయి, బాడీలు వస్తాయని మీరు అంటున్నారు కదా. మేమేం అడుగుతున్నామంటే, సార్, ఆనాడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది పేద విద్యార్థులు చదవాల్సిన కాలేజు, పేద విద్యార్థులకు ఇచ్చిన స్థలము, దీన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఒక విద్యా సంఘాలుగా మేము అందరం కలిసి ఉద్యమాలు చేసి కాపాడుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క కాలేజ్ అంటేనే ప్రతి ఒక్క పేద విద్యార్థి ఆధారపడి ఉన్నారు కాబట్టి దీంట్లో ఏదైతే విద్య ఉందో నాణ్యత విద్యను కొనసాగించి ఇంకా కోర్సులు, అడిషనల్ కోర్సులు తెచ్చి అభివృద్ధి చేయాలని మేము అడుగుతున్నాం. అలా లేకుండా దీని నుంచి రెంట్లు వచ్చేదానికి మీరు ఆశపడి దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి మీరు కృషి చేస్తున్నారు. ఆ కృషిని మేము అరికట్టడానికి కూడా సిద్ధపడుతున్నాం. ఎందుకంటే అలా కాదు అభివృద్ధి చేస్తుంది. ఇవాళ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇగ్నో కోర్సులు ఉన్నాయి. ఇగ్నో కోర్సులు ఇవాళ విద్యార్థులకు ఉపయోగపడుతున్న కోర్సులను కూడా తీసేసి తొలగించినారు. ఇక్కడ పీజీ కోర్సులు తీసేసినారు. ఇవాళ అలాంటి కోర్సులు ఉండడం వల్ల చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడుతున్న కోర్సులు ఎందుకు తీసేస్తున్నారు? దాని నుంచి మీ యొక్క ఎడ్యుకేషన్ కానీ, ఇక్కడ విద్యార్థులకు కానీ, ఈ యొక్క కాలేజ్ కానీ డెవలప్మెంట్ కాదా అని ఈ విధంగా అడుగుతున్నా. ఇలా దీంతో పాటు టీటీసీ కోర్సులు దండి, బీడీ కోర్సులు దండి, ఇంకా అడిషనల్ కోర్సులు ఏవైతే ఉన్నా డిప్లొమా కోర్సులు, బీటెక్ కోర్సులు, ఇలా చాలా కోర్సులు ఉన్న కాలేజీలని ఉపయోగించుకున్నట్లుగా ఈ కాలేజ్ మెయింటెనెన్స్ కొరకు ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఒక వ్యాపారంగా ఈ విధంగా ఈ పద్ధతిలో చేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసి ఇవాళ ముఖ్యంగా ప్రత్యేకంగా ముక్కుసూటిగా ఇవాళ మేనేజ్మెంట్కి ఈ విధంగా ముక్కుసూటిగా తెలియజేస్తున్నా. రాని ఎడల లేని ఎడల ఇప్పుడు ముఖ్యంగా ఒకటే, ఈ యొక్క మేనేజ్మెంట్ ఈ యొక్క ఉద్యమానికి సహకరించకపోతే, టవర్ పనులు ఆపకపోతే పెద్ద ఎత్తున కూడా అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేస్తూ బంధువులు పిలుపునిచ్చి ఇక్కడున్న కళాశాలలో దాదాపుగా 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే 4,000 మంది విద్యార్థులు గత రోజుల్లో ఉద్యమాలు ఎలా జరిగినాయని దృష్టిలో పెట్టుకొని ఆ ఉద్యమాలకు జరగకుండా ఉండాలంటే ఈ పనులు ఆపాలి. లేకపోతే ఇదే 4,000 మంది విద్యార్థులు ప్రతిరోజు రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన అవసరం వస్తుంది. అవసరమైతే కింది స్థాయి నుంచి పై లెవెల్ వరకు అనేక రకాల కార్యక్రమాలు చేసి దాన్ని తొలగించుకోవడానికి పోరాటాలు కూడా ఏమాత్రం కూడా ఆపమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అవసరమైతే ఈ యొక్క ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఈ టవర్ పనులు ఆపేందుకు ఒక కరపత్రం రూపం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల్లోకి వాళ్ళ పిల్లలకి కూడా తెలియజేయాలా కూడా పిల్లలకి తీసుకెళ్తాం. ఇక్కడ స్థానికంగా చదువుతున్న 4,000 మంది విద్యార్థులకు కూడా ఒక పాంప్లెట్ కరపత్రం కూడా తీసుకెళ్లి బహిరంగంగా ప్రచారం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆనాడు గవర్నమెంట్ చాలా అభివృద్ధి చేసింది ఈ కాలేజ్ని. ఎందుకంటే ఇక్కడ పేద విద్యార్థులు చదువుతున్నారు. ఈ యొక్క స్థలంలో ఉన్న బిల్డింగ్లు అయితేనేమి, కాంప్లెక్స్లు అయితేనేమి, ఈ చాలా అభివృద్ధి చేసిన గవర్నమెంట్ దీన్ని వృధాగా చేయకండి. మీరు దీన్ని సహకరించి పేద విద్యార్థుల్ని కడుపు కట్టుకున్న పేద విద్యార్థులకి మంచి నాణ్యత విద్యని అందేలా ప్రోత్సహించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లేని ఏడల పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలకి ఏ మాత్రం కూడా మేము వెనకాడం, మాతో పాటు విద్యార్థులు కూడా వెనకాడరు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. నా పేరు తిరుమలేష్, పీడిఎస్ రాష్ట్ర నాయకులు.